సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసం ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి సంఘటన తీవ్రమైనటువంటి కలకలం రేపుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడో కూడా ఎన్నడూ కూడా చూసుండడం కేవలం చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే ఇది జరుగుతోంది. ఒక మహిళను నడి రోడ్డు పైన, ఇంట్లో నుండి బయటకు వచ్చినటువంటి మహిళని నడి రోడ్డు పైన వివస్త్రణ చేసి, ఒంటి మీద ఉన్నటువంటి చీరను లాగేసి, పూర్తిగా నగ్నంగా ఆమెను చేసి, ఆమె పైన దాడి చేసి, కొట్టి చంపేటువంటి ప్రయత్నం జరిగినటువంటి దుర్ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇది గుంటూరులో కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, గుంటూరు నగరం నడిబొడ్డున నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ 21వ డివిజన్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన అనుచరులు కలిసి 9 మంది కలిసి ఈ ఘటనకు పాల్పడినటువంటి పరిస్థితి. నిజంగా అసలు మనం ఆ దృశ్యాలు చూస్తేనే చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. అటువంటి దారుణమైనటువంటి సంఘటనది. ఒక మహిళను అంత దారుణంగా ఆ నడి రోడ్డు పైన ఆ వివస్త్రం చేసి ఆమె పైన దాడి చేసినటువంటి సంఘటన నిజంగానే కలిచివేస్తుంది. ఎందుకంటే ఎక్కడో మనం ఇటువంటివి సినిమాల్లో కూడా చూడం, ఎందుకంటే సెన్సార్ ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడో ఆటవిక ప్రాంతాల్లో జరిగాయనో, లేదా బీహార్ లాంటి ప్రాంతాల్లో జరిగాయని మాత్రమే మనం వింటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిబొడ్డున ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసం, మంత్రి నారా లోకేష్ నివాసం, సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ పోలీస్ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి జిల్లాలోనే ఈ దుర్ఘటన జరిగింది. అది చేసింది ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రధాన అనుచరుల్లో ఒకడు, ఆమె వెంట నడిచేటువంటి నాయకుల్లో ఒకరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 21వ డివిజన్కి సంబంధించినటువంటి నాయకుడు మూర్తి అంటారు అతన్ని. సో ఆయన టీము అంతా కలిసి, ఆయన అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఈ దారుణాన్ని కూడిగట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ సంఘటన జరగడం, ఎవరైతే దానికి ఆ మహిళను అంత దారుణంగా అత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి కావడం ఒక ఎత్తు అయితే, సంఘటన జరిగిన తర్వాత ఈ ఇష్యూని మేకప్ చేయడం కోసం, నిర్వీర్యం చేయడం కోసం యంత్రాంగం ఎలా పనిచేసింది, తెలుగుదేశం పార్టీ ఎలా పనిచేసింది అన్నది కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి చర్చనీయాంశం. వాస్తవానికి ఈ రోజు 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపైన ట్వీట్ చేశారు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఒక బహిరంగ సభలో కూడా నేను ఆదేశాలు ఇచ్చానని ఒక ప్రకటన చేశారు. మంత్రి నారా లోకేష్ నో టాలరేట్ అంటూ ఒక ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా దానిపైన చింతిస్తున్నామంటూ ఆ టీడీపీ క్యాడర్ నాయకుడిని సస్పెండ్ చేసామంటూ కూడా స్పందించారు. అయితే ఇవన్నీ కూడా 18వ తేదీన జరిగాయి. కానీ అసలు ఈ సంఘటన జరిగింది 15వ తేదీన. 15వ తేదీన ఆమెను పబ్లిక్గా అందరూ చూస్తుండగానే రోడ్డు పైన వివస్త్రణ చేసి ఆమెను కొడుతుంటే, అది నిజంగానే ఆ దృశ్యాలు కానీ అది కూడా వేరొక సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి కాబట్టి ఇవి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. 15వ తేదీన ఈ సంఘటన జరిగితే 16వ తేదీ పొద్దున్నే ఆమె వెళ్ళి కంప్లైంట్ చేశారు. అసలు ఇంకా దారుణం ఏంటంటే, ఈ కంప్లైంట్ ఎందుకు, ఈ గొడవకి కారణం ఏంటంటే, ఈ ఘటనకి ఆమెను ఎందుకు టార్గెట్ చేశాడు ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు అని అంటే, ఆ ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరుడు అని అంటే, కొలాయి కనెక్షన్ కోసం ఆమెను 10,000 లంచం అడిగారు. ఆ 10,000 లంచం ఇవ్వనని తిరగబడినందుకు ఆమెను టార్గెట్ చేసి, అక్కడ గొడవ జరిగిందని, ఆర్గ్యుమెంట్ జరిగిందని టార్గెట్ చేసి ఆమెను వివస్త్రణ చేసి నడి రోడ్డు పైన ఇలా అంటే లంచం ఇవ్వనందుకు ఏకంగా ఒక మహిళని నడి రోడ్డు పైన బట్టలు విప్పి ఇంత దారుణంగా కొడతారా? ఆ దాడి దృశ్యాలు స్వయంగా అందులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా పాల్గొన్నాడు. ఆమె తల్లిని కాపాడుకునే ప్రయత్నం చేసినటువంటి పక్కన ఆయన కొడుకును కూడా దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి. అంటే ఎంత కండకావరం, ఎంత అధికార మదం, ఎంత విచక్షణ కోల్పోయి విచ్చలవిడితనం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మేము ఏం చేసినా సరే మమ్మల్ని ఎవడు ఏం చేయడన్నటువంటి ధైర్యంతో ఎలా రెచ్చిపోతున్నారో చెప్పడానికి నిదర్శనం. ఆటవిక రాజ్యంలో కూడా ఇంత దారుణాలు జరిగి ఉండవు, ఆదిమ కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగేలేరో తెలియదా అన్నటువంటి ఆందోళన. ఎందుకంటే ఈ జనరేషన్ ఎవడు కూడా ఇటువంటి దారుణమైనటువంటి సంఘటన చూసుండరు. ఎందుకంటే అంత జుగుప్సాకరంగా ఉంది. ఒక మహిళను అంత దారుణంగా ఒంటి మీద ఒక్క చిన్న బట్ట కూడా లేకుండా
వివస్త్రణ చేసి మరి కొట్టారు అని అంటే ఎంత బరి తెగించారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ నాయకులు ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఈ సంఘటన 15వ తేదీన సంఘటన జరిగితే 16వ తేదీన ఉదయాన్నే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే 17వ తేదీ రాత్రి సాక్షి టీవీ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ అమానవీయ ఘటనని ప్రపంచానికి చాటి చెప్పేంత వరకు కూడా ఎలాంటి చర్యలు కూడా మొదలు కాలేదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు, యాక్షన్ తీసుకోవడంలో ఆలస్యమైందని. గల్లా మాధవి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్పారు, కేసు నమోదు కంప్లైంట్ వచ్చింది కానీ కేసు నమోదు అయింది కానీ అరెస్ట్ చేయడంలో ఆలస్యం నిర్లక్ష్యం వహించారంటూ ఆమె ప్యాచప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అక్కడ పోలీస్ ఫెయిల్యూర్ని ఆమె కూడా అంగీకరించారు. అంటే ఈ రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తున్నారు అన్నటువంటిది అర్థం కాని పరిస్థితి. సో దీనికి కారణం ఏంటంటే ఈ 2 రోజుల పాటు ఈ కేసును కూడా సెటిల్మెంట్ చేయాలని ప్రయత్నించారు. ఆ వీడియో బయటకు వెళ్లకుండా చేయాలని ఒక ప్రజాప్రతినిధి ఆదేశాలు ఇచ్చారు. ఆ వీడియో బయటకు రాకూడదు, మీడియాకి వెళ్ళకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకూడదు అంటూ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టిన నేపథ్యంలో 2 రోజులు ఆలస్యం జరిగింది. సెటిల్మెంట్ కోసం ప్రయత్నించారు. ఎప్పుడైతే సాక్షి టీవీ దీన్ని వెలుగులోకి తెచ్చిందో, సాక్షి టీవీ ఎప్పుడైతే ఈ అమానవీయ సంఘటనను ప్రపంచానికి చాటి చెప్పిందో, సాక్షి టీవీ ఎప్పుడైతే ఈ దుర్మార్గాన్ని ఈ దారుణాన్ని బయటకు తీసుకొచ్చి ప్రశ్నించిందో అప్పుడు అతన్ని అరెస్ట్ చూపించారు. 18వ తేదీ వరకు ఎందుకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ చేసినట్టు చూపించలేదు? ఇక్కడే అర్థమవుతుంది. 18వ తేదీ వరకు కూడా ఎందుకు గల్లా మాధవి తమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను సస్పెండ్ చేసినట్టు ప్రకటించలేదు? 18వ తేదీ వరకు ముఖ్యమంత్రి ఎందుకు ట్వీట్ చేయలేదు? అంటే ఎంత దారుణాలు జరిగితే అక్కడ సెటిల్మెంట్ అయిపోతే ఇంకా ఆ ఇష్యూని వదిలేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు అది జరగలేదు. కాబట్టి ఇంత దారుణం జరిగితే ఒక మహిళ పైన ఇంత అమానవీయమైన ఇంత దారుణమైన సంఘటన జరిగితే ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత మాత్రం స్పందించారు. అయితే సాధారణంగా ఎందుకు ఇవి రిపీట్ అవుతా ఉన్నాయా అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటువంటి దారుణాలు చేసినా సరే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క ఘటనే కాదు, చాలా క్లియర్గా కొన్ని ఇన్సిడెంట్స్. ఇదే గుంటూరులో ఆ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కి సంబంధించి ఒక కంప్లైంట్ వచ్చింది. స్వయంగా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తే ఆయన ఆఫీస్ ముందే ఆత్మహత్యాయత్నం చేసింది. చేస్తే ఆ కేసుని సెటిల్ చేశారు తప్ప ఆ ఎమ్మెల్యే పైన కేసు ఫైల్ చేయలేదు. సో ఆటోమేటిక్గానే ఇక్కడ ఏం చేసినా చెల్లుతుంది అన్నటువంటి ఒక ధైర్యం వస్తుంది ఇలాంటి వాళ్ళకి. అదేవిధంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన చేసినటువంటి అరాచకం, ఆమె భర్త కలిసి మొత్తం ఏ స్థాయిలోకి వెళ్ళిందో ఈ దేశమే ఉలిక్కిపడినటువంటి సంఘటన అది. అంత చేసినా సరే ఆ కేసులో ఈ రోజుకు ఒక్కరు కూడా అరెస్ట్ కానటువంటి పరిస్థితి. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణం ఇంత బరితెగింపు ఉండదేమో అనుకుంటున్నాను. సో అదే తరహాలో మనం చూస్తే అరవ శ్రీధర్ కేసు మనం చూడొచ్చు. అరవ శ్రీధర్ పైన బాధిత మహిళ ఒక దళిత మహిళ, ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆధీనం ఉన్నటువంటి శాఖలోనే ఆమె పనిచేస్తున్నటువంటి ఎంప్లాయ్. కారణంగా ఆమెను మోసం చేస్తే కంప్లైంట్ చేస్తే ఒక్క యాక్షన్ తీసుకోలేదు. ఎమ్మెల్యే పైన ఎలాంటి కేసు లేదు. సరే దానిపైన తీసుకోలేదు. సరే ఆమె పైన ఆమె ఇష్యూను బయటకు వచ్చి చెప్పింది కాబట్టి ఆమె పైన ఏకంగా హత్యాయత్నం జరిగింది. స్వయంగా అక్కడ రైల్వే కోడూరులో ఉన్నటువంటి ఆ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమక్షంలోనే తాతంశెట్టి నాగేంద్ర ఎవరైతే జనసేన నాయకుడు ఉన్నాడో ఆయన వెళ్ళి కర్రతో కొట్టింది. ప్రపంచం అందరికీ అది తెలుసు సాక్ష్యం అన్నది. ఆ కేసులో కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. కోనేటి ఆదిమూలం అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళనే, తెలుగుదేశం పార్టీ మహిళ మళ్ళీ ఆమె కూడా, ఆమెను ఏ విధంగా లోబరుచుకొని వర్కులు ఇవ్వనందుకు లోబరుచుకొని ఆమెను లైంగికంగా వాడుకొని ఎలా చేశారో ఆ వీడియోలు ప్రపంచం అంతా తిరిగితే ఇప్పుడు అదే ఆ ఎమ్మెల్యే పైన ఎలాంటి యాక్షన్ లేదు. అక్కడ కూడా సెటిల్మెంట్ జరిగింది. అదేవిధంగా కోన రవికుమార్ వేధించారని చెప్పి ఒక కస్తూర్బా పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ ఏడ్చి ఆత్మహత్యాయత్నం చేసినా సరే ఎలాంటి యాక్షన్ లేదు. సో ఈ కేసుల్లో ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరించింది. ఇంకెంత దారుణం అంటే 14 సంవత్సరాల గిరిజన అమ్మాయి పైన అనంతపురం జిల్లాలో 14 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోజుల తరబడి అఘాయిత్యానికి పాల్పడితే అది సాక్షి టీవీ వెలుగులోకి తీసుకొచ్చేంత వరకు కేసు కూడా నమోదు చేయనటువంటి పరిస్థితి. అంతవరకు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. అది ఎక్కడో కాదు, సాక్షాత్తు మహిళా ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెనుగొండ నియోజకవర్గంలో జరిగినటువంటి పరిస్థితి.
సో ఇంత దారుణాలు, ఇంత పైశాచికమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు అక్కడ పార్టీతో సంబంధం లేకుండా శిక్షిస్తే ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉంటాయి. సో అక్కడ పార్టీని చూస్తూ ఉన్నారు, తమ వర్గాన్ని చూస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి ఎమ్మెల్యేలే నేరాలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలే ఇటువంటివి ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా భద్రత అన్నది ఎంత ప్రమాదకరంగా మారింది, లా అండ్ ఆర్డర్ అన్నది ఎంత దిగజారిపోయింది అన్న చెప్పడానికి అనేక ఉదాహరణలు. సో ఇందులో నిజంగానే ఖచ్చితంగా ఒక సంఘటన జరిగితే మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉండటానికి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారన్నటువంటి ఒక సందేశం వెళ్ళకపోతే ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదో రాజకీయంగా అన్ని అంశాలను కూడా రాజకీయ కోణంలో చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా జైలుకి పంపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడేమో ఎమ్మెల్యేలే స్వయంగా ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నా సరే వాళ్ళని పక్కన పెట్టుకొని సీఎం వాళ్ళతో ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికలు పంచుకోవడం, మంత్రి నారా లోకేష్ వేదికలు పంచుకోవడం, పవన్ కళ్యాణ్ వేదికలు పంచుకోవడం, హోంమంత్రి వేదికలు పంచుకోవడం, వాళ్ళ చేతుల్లోనే పోలీసు యంత్రాంగాన్ని పెట్టడం, ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎంత గాడి తప్పిందని చెప్పడానికి. సో అడ్మినిస్ట్రేషన్ గాడి తప్పినందు మూలంగానే ఇటువంటి సంఘటనలు ఎంత బరితెగింపు అన్నది వస్తుంది. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టే అతన్ని నడి రోడ్డు మీద నడిపించలేదు. అంత దారుణమైనటువంటి, విచక్షణ రహితమైనటువంటి, వికృతమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి వ్యవస్థను చేసి కొట్టినా సరే ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేసిన వాడిని నడిపించలేదు. ఎగ్జిబిట్ చేస్తామని, ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని ఎగ్జిబిట్ చేస్తామని చెప్పి గతంలో హోంమంత్రి గారు ప్రకటించారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాత్రం ఎక్కడ కూడా ఎగ్జిబిట్ చేయట్లేదు. సో ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో చాలా సున్నితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఏ స్థాయిలో పరిస్థితులు దిగజారిపోతాయో ఈరోజు గుంటూరులో జరిగినటువంటి సంఘటన నిదర్శనం. ఇంతకంటే దిగజారడానికి ఏమీ లేదు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్. ఇంతకంటే ఉమెన్ సేఫ్టీ చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉందని చెప్పడానికి వేరొక ఇన్సిడెంట్ అవసరం లేదు. ఎందుకంటే ఇది మన పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడో చూసున్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా ఎక్కడ జరగనటువంటి పరిస్థితి. నడి రోడ్డు పైన ఒక మహిళను వ్యవస్థను చేసి కొట్టడం అంటే నిజంగా సభ్య సమాజం మొత్తం కూడా సిగ్గుపడేటువంటి ఘటన. సో ప్రభుత్వం దీన్ని రిపీట్ అవ్వకుండా ఏ యాక్షన్ తీసుకుంటుందో, మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత స్పందిస్తారా లేదా, ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలతో చెప్పిన ఆ కమిట్మెంట్ అన్నది చేతల్లో చూపిస్తారా లేదా, దీన్ని రిపీట్ అవ్వకుండా ఇలాంటి సంఘటనలు ఏం చేస్తారో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.